అందరికీ నమస్కారం. లక్షవారం అంటే గుర్తుకు వచ్చేది మొలకెత్తిన శనగలు. మొలకెత్తిన శనగలతో టమాటా వేసి కర్రీ చేసింది అమ్మమ్మ. అల్పాహారం ఏంటనుకుంటున్నారా? బాబాకి ఇష్టమైన చపాతీలండి. దానిలోకి శనగపిండి కర్రీ చేశానండి, క్యారెట్ వేసి. అయినా సరే నా మనవడు నేను టమాటా సాస్ వేసుకుని తింటానన్నాడండి. అందుకని బాటిల్ బయట పెట్టాను. బూస్ట్ వేసి పిల్లలకి పాలు కలిపిస్తానండి. వేడివేడన్నమండి. మా మనవరాలు శనగల కూర తింటలేదండి. అందుకోసం దానికి నేను చక్కగా కోడిగుడ్డు పొరుటు అంటారండి, హుక్కర్ అంటారండి, కమ్మనైన బాక్స్ గిన్నె పెరుగండి. చూసారా తోటకూర ఎంత బాగుందో కదా అండి. చిన్న టబ్బులో కూడా మనం చక్కగా పెంచుకోవచ్చండి. ఇందులో మళ్ళీ ఒక ఎర్ర తోటకూర వచ్చింది చూసారా, 2 in 1 అండి. తోటకూరల్లో ఆకుకూరలు అమ్మమ్మ ఇంటి వద్దే పండించుకుంటుందండి, చిన్న చిన్న టబ్స్లో. చెగోడీలండి, అరటిపళ్ళండి, గుమ్మడి గింజలు, బాదం పప్పులండి. ఇవేనండి మా పిల్లల స్నాక్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు